టోల్ గేట్ అద్దాలు ధ్వంసం చేశాడు శిరీష్. అనుచరులతో చేసిన దాడిలో కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. చిక్బల్లాపూర్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఏపీ కర్ణాటక సరిహద్దులోని టోల్ ప్లాజా దాడి వ్యవహారంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నాయకుల కుమారులతో తలనొప్పులు వచ్చి పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత వారైనా చట్టం ముందు ఒక్కటేనని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, చాలా రోజులుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. టోల్ ప్లాజా వాళ్ళు టోల్ డబ్బులు కట్టమని అడిగితే ప్రతిసారి కూడా ఈ విధంగానే దాడికి పాల్పడుతున్నారు కొంతమంది నాయకుల కుమారులు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలా ఇవాళ ఉదయం కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి చెక్ పోస్ట్ లో ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే కొంత టోల్ సిబ్బంది ఎంపీ తనయుడు అని చెప్పిన వాహనాన్ని ఆపి దురుసుగా ప్రవర్తించడంతో ఇతను తన అనుచరులతో దాడి చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సంఘటనపై ఇప్పటికే చిక్బల్లాపూర్ ఎస్పీ కార్తీక్ రెడ్డి ఈ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టారు. అంబరీష్ ఏవైతే ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ ని ఈ బాగేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాగేపల్లి పోలీస్ స్టేషన్ లో అంబరీష్ తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు. అంబరీష్ అనుచరులతో పాటు అయితే బాగేపల్లి టోల్ గేట్ సిబ్బంది ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. శీలా, అయితే ఈ ఎంపీ తనయుడు మామూలుగా ఎంపీ వాహనాలు, ఎమ్మెల్యే వాహనాలకి టోల్ గేట్ లో జనరల్ గా ప్రత్యేక రహదారి వెంబడి వెళ్ళిపోతుంటాయి. అయితే ఈ కిష్టప్ప తనయుడు వెళ్లే సమయంలో ఆ టోల్ గేట్ సిబ్బంది అడ్డుకోవడం, టోల్ చెల్లించాలని చెప్పడంతోనే ఈ వివాదం జరిగింది. అయితే కొంత టోల్ సిబ్బంది కూడా ఈ ఎంపీ తనయుని పట్ల దురుసుగా వివరించడమే వివాదానికి కారణం అని చెప్పి ఈ ఎంపీ అనుచరులు కూడా చెప్తున్నారు. శీలా, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించడం జరిగిందా? అయితే టోల్ గేట్ వివాదం ఎక్కడైనా కూడా ఈ జనరల్ గా ఈ కొంతమంది విఐపీలకి ప్రభుత్వ వాహనాలతో పాటు ప్రజాప్రతినిధుల వాహనాలు కూడా టోల్ చెల్లించకుండా వెళ్ళే వెసులుబాటు ఉంటది. అయితే కొన్ని సందర్భాల్లో అక్కడ ఈ నాయకుల యొక్క దురుస్తనము, అక్కడ ఉన్న టోల్ సిబ్బంది తరచుగా ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కూడా గుత్తి టోల్ గేట్ లో అటు మరో టోల్ గేట్ లో కూడా ఇలాంటి సంఘటనలు గతంలో పునరావృతమవుతాయి. అయితే వాటిపై పోలీసులు విచారించి కేసులు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ జరిగిన సంఘటనలో ప్రధానంగా ఎంపీ తనయుడు ఫోన్ చేసి అనుచరులను తీసుకెళ్లి అక్కడ దాడి చేసిన ఘటనను కర్ణాటక పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఎస్పీ చిక్బల్లాపూర్ జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు డిఎస్పీ ఇతర సిబ్బంది కూడా అక్కడ తరలించారు. కొద్దిసేపు క్రితమే ఎంపీ తనయుడు అంబరీష్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రస్తుతం బాగేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఈ సంఘటనని కర్ణాటక పోలీసులు సీరియస్ గా భావిస్తున్నారు అని చెప్పొచ్చు. శీలా, సీఎం చంద్రబాబు ఈ ఘటన గురించి మండిపడ్డట్టుగా తెలుస్తోంది, సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి నిమ్మల కిష్టప్ప ఏమైనా మాట్లాడారా? అయితే ఎంపీ ఈ ఘటన పైన స్పందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ బెంగళూరుకు వెళ్తున్న సందర్భంలో టోల్ సిబ్బంది దురుసుతనమే ఈ సంఘటనకి కారణం అని చెప్పి ఎంపీ చెప్తున్నట్లు తెలుస్తుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.